స్తోత్రాలు. యెహోవా దేవా నాయన తండ్రి, యెహోవా నాయన ఎల్‌షడై అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యెహోవా మకదేష్ అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షాలోమ్ మా శాంతి ప్రదాత దేవా నీకు వందనాలు స్తోత్రాలు. యెహోవా ఎల్‌రోహి అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. యెహోవా నాయన మకదేష్, యెహోవా సర్వశక్తిమంతుడా, ఎల్‌షడాయి అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మా యూదా గోత్రపు సింహమా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా బలమైన దుర్గమా, మా శైలమా నాయన తండ్రి, యెహోవా దయాళుడా, యెహోవా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తృప్తిపరుచుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మహిమ ప్రభావములు నాయన తండ్రి కిరీటముగా ధరించుకునిచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మహిమ తేజస్సులో నివసించేవాడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మహా తేజస్సులో ప్రకాశిస్తున్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు. న్యాయాధిపతి అయిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మా రాజుల రాజైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించిన నాయన మా రక్షకుడు అయిన ప్రియ యేసు నాయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మంచి కాపరి నాయన తండ్రి నీకు వందనాలు. పునరుద్ధానుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం. మహాగణుడ దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ప్రభు దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి ఆది సంఘంలో నాయన తండ్రి నాయన నీ బిడ్డలు నాయన బలంగా నాయన తండ్రి నీ పని చేసినప్పుడు నాయన తండ్రి భూమిని తల క్రిందులు చేయవారు ఎక్కడనో వచ్చి అన్నారు అని సెలవిచ్చావు కదా ప్రభు. నాయన తండ్రి ప్రభు దినమని నాయన తండ్రి ఇది వాక్యం దొరికే చోటని నాయన తండ్రి నీ ప్రియ బిడ్డ లూదియా నాయన పౌలు గారి కోసం ఎదురు చూసినప్పుడు నాయన తండ్రి నీవు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు నాయన తండ్రి నీ వాక్యము నాయన తండ్రి పౌలు గారి నోట నుండి వచ్చి నీ మాటలను తను అంగీకరించి నాయన నిన్ను అంగీకరించగలిగింది ప్రభా. ఉదయకాల సమయన నాయన తండ్రి నీ దైవదాసులు నాయన తండ్రి నోట ద్వారా వచ్చి నీ మాటలను నాయన మేము విని నాయన తండ్రి మా హృదయాలను నింపుకొని నీ కోసం బలమైన సాక్షులుగా పని చేయగలుగుటకు సహాయం దయచేయండి. నీ ఆత్మవర్షాన్ని మా మధ్య కురిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ మా రక్షకుడు యేసయ్య నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. పాస్టర్ విజయ్ చంద్ర గారు అయ్యారు ప్లీజ్ అండి. గుడ్ మార్నింగ్ మా. ప్లీజ్. ఈనాటి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభవందనాలు. ఈనాటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని చిత్తానుసారంగా ఏర్పడిన దైవజనులు బ్రదర్ బాబీ రత్నాకర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ, వారు మనకి సుపరిచితులే అయినను దేవుని మహిమార్థమై నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమై వారి గురించినటువంటి క్లుప్త పరిచయం. బాబీ రత్నాకర్ గారు దేవుని చే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వీరికి ఆసక్తి మెండుగా ఉంది. స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వీరికి ఎంతో ఇష్టం. వీరి ప్రియ సతీమణి షీల మరియు బాబీ గార్లకు 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వీరి యొక్క సుందర నివాసం. ఈ సమయంలో శ్రేష్టమైన దైవ సందేశాన్ని అందించడానికి దేవుని సేవకులు బ్రదర్ బాబీ రత్నాకర్ గారిని సాదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యూ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మా పాస్టర్ విజయ్ చంద్ర గారు. మెనీ థ్యాంక్స్ ఫర్ యర్ కైండ్ వర్డ్స్. మరి థ్యాంక్ యూ అమ్మ. చేరి వచ్చిన అందరికీ మరి ప్రత్యేకంగా దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనములు శుభములు తెలియజేసుకొంచున్నానండి. మరి పాస్టర్ రెవరెండ్ జామి రవికుమార్ గారు, అలాగే
అలా పాస్టర్ మురళీ బాబు అన్న, పాస్టర్ విజయ్ చంద్ర గారు, మరి దేవుని సేవకులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకొంచున్నానండి. మరి నా కూతురు ఆశ్రిత్ అని ఒక పల్లవి వచనం పాడమని అడిగాను. హైదరాబాద్లో ఉంది. ఆశు రెడీయా? ఓకే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తపక ఆరాధిస్తూ దయాళుడవు నీవే, తపక ఆరాధిస్తూ దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. థ్యాంక్స్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి ఆశు పాడినప్పుడు యూజువల్గా చాలాసార్లు గాడ్స్ ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతానన్నమాట. అందువల్ల నేను పాడమన్నాను. మరి ఆ బిడ్డ కోసం మీ ప్రార్థనలో కంటిన్యూ చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్రేయర్స్ అండి. మరి మా కోసం మీరు చేస్తున్న ప్రేయర్స్ వల్లే మేము క్షేమంగా ఉన్నాం. దేవుని కృప ఎక్కువ అనుభవిస్తున్నాం. నిజానికి దేవునికి స్తోత్రం. మరి కెనడా నుంచి వేదవాక్యం సిస్టర్ గారు జాయిన్ అయ్యారు. వందనాలమ్మా మీకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలాగే చాలా కాలం తర్వాత అరుణ బైర్ల సిస్టర్ అరుణ బైర్ల గారు, మీకు థ్యాంక్స్ అమ్మా. మంచి పాట పాడారు. మీ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. మరి అలాగే బాలస్వామి పాస్టర్ గారి కోసం నేను చూశాను ప్రేయర్. పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి వందనములు తెలియజేస్తున్నానండి. అలాగే మరి కాటన్ బ్రదరు ఒక మంచి ఎప్పుడో చిన్నప్పుడు విన్న కీర్తన పాడారు, హిమ్. ఇంగ్లీష్లో ఏం మాటలు తెలియదు కానీ నేను మా వైఫ్ జ్ఞాపకం చేసుకున్నాం మీరు పాడుతున్నప్పుడు. ఆ సాంగ్ చాలా ఫేమస్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాట అండి. మరి అలాగే ఇందిరక్క ఒంగోలు, మన స్వరూప్ గారి పెద్దక్క గారు, థ్యాంక్స్ అమ్మా మీరు జాయిన్ అవుతున్నందుకు. మోహన్ రావు బ్రదర్ గారికి వందనములు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్ విత్ యూ అని చెప్పి ఇంగ్లీష్ పాట అంటది. టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్ విత్ యూ. ఓకే. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే మరి ఇందిరక్క కోసం మనం కంటిన్యూస్ గా ప్రార్థన చేద్దామండి. వారి ఆరోగ్యం కోసం. దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు. ప్రైజ్ లార్డ్ అమ్మా. కీమాలన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా 2 కీమాలకు వచ్చాను. 2 అంటే 10 రోజులు, 20 రోజులకి 3 నెలలు 18 కీమాలు ఇచ్చారు. దేవుడు అద్భుతంగా అన్ని కష్టాలు శ్రమల నుంచి విడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్స్ అమ్మా. థాంక్ యూ సో మచ్. అందరి ప్రార్థనలు మరి తప్పకుండా చేస్తున్నాం అమ్మా మీకోసం. నిన్ననే అడిగాను మన స్వరూప్ గారు. మొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడు తెలియలేదయ్యా, పట్టుకున్నాను. చిన్న ఆపరేషన్. ఈసారి ఈ పక్కంతా ఒక రకమైన నీరు వచ్చేసి
కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ ఉమ్, ప్రభుతో ఉన్నానన్న భయం లేకుండా ఉమ్, ప్రభుతో ఉన్నానని కొంచెం ఉమ్, కష్టమే, దాని నుంచి బయటకు వచ్చా. ఉమ్. దయ్యా దేవునికి మహిమ. అవునమ్మా. సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడు. ఉమ్. ఇది. థాంక్స్ అమ్మా. అలాగే మరి మనకి ఈరోజు జాయిన్ అయింది కదా పాప కోటిపల్లి దేవి, తన కోసం కూడా ప్రార్థన చేయమని కోరుచున్నానండి. తనకి ఒక ఇది ఎముకలకు సంబంధించిన ఆర్థరైటిస్ బాగా ఎక్కువ సఫర్ అవుతుంది పాప. చాలా చాలా కాలం నుంచి బాగా వెయిట్ లాస్ అయిపోయింది, చాలా సన్నం అయిపోయింది. మా ఆత్మీయ కుమార్తె తను, కోటిపల్లి దేవి. తను బీటెక్ చదివింది, సాఫ్ట్వేర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తుంది అనమాట. మరి ఆరోగ్యం అయితే బాగా సవాల్గా ఉంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నానండి. మరి సిస్టర్ పద్మ గారు చీరాల నుంచి, మా ఊరు నుంచి జాయిన్ అయ్యారు. వందనాలమ్మా. మరి మన మధ్యలో ప్రతిరోజు ఒక బ్రదర్ జాయిన్ అవుతున్నారు, కోడంకి సులక్షణ అన్న పేరు మీద. మరి వారి బర్త్డే కూడా మనం విషెస్ చెప్పాం కొన్ని వారాల క్రితం. వారి యొక్క ప్రియ సతీమణి గారు సులక్షణ వారి పేరు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారి పేరు కనపడటం ఆయనకి చాలా ఇష్టం అంట, వారి సతీమణి గారి పేరు. మరి వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఆయన కూడా మరి సీనియర్ సిటిజన్, సో వారి గురించి కూడా ప్రార్థన చేద్దామండి. మరి మార్నింగ్ మన కోసం ప్రార్థన చేస్తున్న సహోదరులందరికీ ప్రభు పేరిట మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరి వాక్యంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. యాకోబు 3 అధ్యాయాలు చదువుకున్నాం మనం. 4వ అధ్యాయం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడు అయితివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదింతుము రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతులో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవునికి స్తోత్రం కలుగు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా నాయన, నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. నన్ను వాడుకోనండి, నన్ను కటాక్షించి నాయన, మీ యొక్క భక్తుల ముందు పరిశుద్ధుల ముందు నేను నిలబడటానికి వాక్యం చెప్పడానికి ఏమాత్రం యోగ్యత లేదు, మీరు ఎరుగుదురు. కనుక నన్ను కటాక్షించమని వేడుకొంచున్నాం. నన్ను వాడుకోనండి ప్రభువా, నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి, 1వ అధ్యాయంలో, యాకోబు 1వ అధ్యాయం ఒకే
ఒకే ఒక ఉద్దేశంతో, మెయిన్ ఉద్దేశంతో రాస్తున్నాడు అనిపించింది నాకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే 2వ వచనం, సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. దీన్ని మామూలుగా మనకు అర్థమయ్యే మాటలు ఉపయోగించి చదువుకుంటే ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు మన విశ్వాస యాత్రని సంపూర్ణం చేయడానికి నానా విధములైన ఇక్కడ శోధనలు అని ఉంది, కానీ సఫరింగ్స్, శ్రమలు అని మనం చదువుకోవాలి. నానా విధములైన శ్రమలు, మరి పేదరికము, ఐశ్వర్యము, అనారోగ్యము, తర్వాత కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, లేకపోతే రకరకాలైన సమస్యలు, పిల్లల నుంచి సమస్యలు, మరి మన జీవితాల్లో మనకి మాత్రమే నాకెందుకు జరుగుతుంది ఇది అని అనిపించే ఒకలాంటి ప్రత్యేకమైన ప్రయాణాలు, జీవిత ప్రయాణాలు, ప్రత్యేకమైన త్యాగాలు, మనకి ప్రమేయం లేని మనం చేయవలసి వచ్చే త్యాగాలు. ఉదాహరణకి సంసోను గురించి మనం చాలా నెగిటివ్గా ఎన్నో మెసేజెస్ నా మట్టుకు నేను విన్నాను ఆయన విషయంలో. కానీ సంసోను పేరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల్లో ఉంటుంది, మనందరికీ తెలుసు. సంసోను తనకు కానీ పుట్టిన తర్వాత నువ్వు నాజీరు అవుతావంటే నేను అస్సలు అవననేవాడేమో, కానీ పుట్టుకతోటి గర్భంలోనే మరి అతడు ఒక దేవుడే నిర్ణయించేశాడు తన లైఫ్. చాలా అల్లాడిపోయాడు అనమాట, ఆ ప్రత్యేకమైన త్యాగం చేయవలసి వచ్చింది కాబట్టి. మరి అలాంటి పరిస్థితులు ఎన్నో పరిస్థితులు. మరి మా బంధువుల్లో మంచి భార్యాభర్తలు, వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు, అమెరికాలో ఉంటారు. మా వైఫ్ వాళ్ళ కజిన్ సిస్టర్ యొక్క డాటరు, తన భర్త. చాలా దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని, బహుగా ఆశీర్వదించాడు. 2 కొడుకులు, పెద్దవాళ్ళు, అంటే 20s ఉన్నారు. సడన్గా లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆయన బ్యాడ్మింటన్ ఆడుకుంటానికి వెళ్ళి ఆట చివరిలో హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకి 59 years. అయితే అంతుపట్టలేదు అసలేంటి, చాలా ఆరోగ్యంగా ఉన్నాడట ఆయన. జస్ట్ కారు ఎక్కుతూ కొలాప్స్ అయిపోయి చనిపోయాడు. ఎవరికి అర్థం కాలేదు. మరి ఆ సిస్టర్ గారు, ఆ పాప మరి ఇక్కడ నుంచి మరి ఒక యవన వయసులోనే ఒక విధవరాలు అయిపోయింది. ఆ 2 కుమారులు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం, అసలు షాక్ అయిపోయాం మేము. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతో చక్కగా ఉన్నారు. అసలు యూరోప్ ట్రిప్కి వెళ్దాం అనుకుని టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నారట, కానీ దేవుడు పిలుచుకున్నాడు అతన్ని. మరి ఆ యొక్క విడిచి వెళ్ళిన తన భార్య జీవితాన్ని మనం చూస్తే, నానా విధములైన శ్రమలు అన్న దాంట్లో ఒక శ్రమ, ఆ శ్రమ ఇక్కడ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి నానా విధములైన శ్రమల్లో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొని. అసలు ఏంటి రాస్తున్నారు, మహానందం అని ఎలా ఎంచుకుంటారు? మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 1వ అధ్యాయంలో, మరి 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు, లాస్ట్ మాట, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈ శ్రమలు, నానా విధములైన శ్రమలు అనుభవిస్తూ 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఈ శ్రమల్లో ఏం చేస్తున్నారు? ఈ ఉత్తరం అందుకున్న ఈ యొక్క విశ్వాసులందరూ, మరి మనం చెప్పుకున్నాం కదా, ఈ ఉత్తరం ఎవరికి రాశాడంటే యాకోబు యెరూషలేములో చెదిరిపోయిన వాళ్ళందరికీ, యెరూషలేం నుంచి శ్రమలు వచ్చినప్పుడు, పర్సిక్యూషన్ అప్పుడు చెదిరిపోయి ఆ చుట్టుపక్కల పాలస్తీనా ప్రాంతంలో రకరకాలైన స్థలాల్లో చెదిరిపోయి, ముఖ్యంగా యూదా మతస్థులుగా ఉండి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసులకి ఆ గృహ సంఘాలు, హౌస్ చర్చెస్ అన్నమాట, వాళ్ళకి రాస్తున్నాడు. ఈ రాస్తూ వాళ్ళకి, మీరు నానా విధములైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, అవి మీ విశ్వాస యాత్రని సంపూర్ణం చేస్తాయి, అందుకే మీకు దేవుడు అవి పంపిస్తున్నాడు, కనుక మీరు సంతోషించండి అని ఆ శ్రమల్లో కొన్ని శ్రమలు కూడా రాస్తాడు. ముఖ్యంగా
పేదరికం, ఆ తర్వాత మరి విశ్వాసం కొరకు వాళ్ళు హింసింపబడటం. మరి మనం కూడా మన జీవితాల్లో ఎన్నో రకాలైన శ్రమలు మన మన మనకి ప్రభు పంపించే శ్రమలు అనుభవిస్తాం. ఈ శ్రమల్లో మనం అనుభవిస్తా ఉన్నప్పుడు ఒక పాయింట్కి వెళ్తే, ఈ శ్రమల్లో ఒక పాయింట్ రాస్తాడు 1వ అధ్యాయంలో. ఈ శ్రమలు నువ్వు జాగ్రత్తగా యేసుక్రీస్తు నుంచి వచ్చిన ఈ శ్రమ కాబట్టి దేవుని కొరకు అనుభవించి ఆ మహానందం ఆ యాంగిల్లో కానీ ఆ దిశ వైపు వెళ్ళకపోతే శోధనకు గురవుతావు, టెంప్టేషన్ వస్తుంది. ఏదో రకంగా దేవుని దృష్టికి పాపం చేసే స్థితికి నీవు ఇంకా ఓర్చుకోలేక, శ్రమ ఓర్చుకోలేక ఏదో రాజీ పడిపోయి శోధించబడి పాపం చేస్తావు. అలాంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు 1వ అధ్యాయంలో. శ్రమ శోధన వరకు వెళ్ళకూడదు. శ్రమలోనే నీవు మేలైంది చేయనెరిగి చేయాలి. ఆ శ్రమ అనుభవిస్తూనే, ఇది మెసేజ్. యాకోబు పత్రిక ఒక ప్రవక్తలాగా చెప్తున్నాడు, అక్కడ చెదిరి ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు శ్రమల్లో నిలిచి ఉండండి. శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, శోధించబడినప్పుడు, ఆ శ్రమల్లో శోధనకు గురైనప్పుడు అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు శోధన. శ్రమ దేవుని దగ్గర నుంచి వచ్చిందే, శోధన దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదని చెప్తూ ఈ యొక్క శ్రమలో ఎలాగా మరి జ్ఞానంతో ప్రవర్తించాలనే జ్ఞానం కొరకు వేడుకోమని 1వ అధ్యాయం చెప్తారు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి చర్చిల్లో, వాళ్ళ సంఘాల్లో పేదవాళ్ళని వాళ్ళు అవమానపరుస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, ధనికులకి పెద్దపీట వేస్తున్నారు. అక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అనమాట, అలా చేయటం కరెక్ట్ కాదని. అనాథ పిల్లలు, దిక్కులేని పిల్లలు, మరి విధవరాండ్లు, పేదలు, వీళ్ళల్లో యేసు ప్రభు ఉంటాడు. వీళ్ళ ద్వారా యేసు ప్రభు మన ఇంటిని తలుపు కొడతాడు. ఒక్కోసారి మన సంఘంలో ఉన్న పేదల్లో ఎవరు యేసు ప్రభు, ఎవరిలో యేసు ప్రభు ఉన్నాడో, ఎవరు అసలు యేసు ప్రభు రూపంలో వచ్చాడో మనం చెప్పలేం. చాలా అద్భుతాలు మనం వింటా ఉన్నాం. ఒకసారి జూలియస్ గారు చెప్పారు. జూలియస్ గారు ఒకసారి ఒక మీటింగ్కి ఇన్వైట్ చేశారట ఒక గ్రామానికి. తెల్లవారి 5 గంటల ఆ టైంలో బస్సు ఆయన గ్రామంలో దిగాలి. పలానా ఏరియాకి రండి, ఇట్లా డైరెక్షన్స్ చెప్పాడట, అడ్రస్. కానీ ఆ బస్సు ఏమైంది, 1 గంటన్నర ముందు వెళ్ళిపోయిందట. తెల్లవారి 3:30, 4 ఆ టైంకి దిగిపోయిన తర్వాత, సరే ఆయన చెప్పిన డైరెక్షన్ ఎవరైతే ఆయన ఆహ్వానించారో ఆ డైరెక్షన్ ఫాలో అవుతుంటే అక్కడంట ఒక ఆవిడ నీళ్ల బిందు తీసుకొని ఇతని ముందు వెళ్తుందంట. ఆమెను అడిగాడంట, అమ్మా ఎక్కడైనా ఇక్కడ పలానా పేరు గల ఇల్లు ఎక్కడంటే, నేను చూపిస్తా రండి అని తీసుకెళ్ళి ఆ ఇంటి వరకు వచ్చిందంట. ఆ డోర్ ఇదేనండి వాళ్ళ ఇల్లు అని చెప్పి అన్న ఆ డోర్ వరకు వెళ్ళి ఇలా చూస్తే ఆమె లేదంట, డిజపియర్ అయిపోయింది. అప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంటే, ఏంటి ఇంకా పెందలాడ వచ్చేసారన్న అంటే, ఇట్లా జరిగిందంటే అసలు ఇక్కడ ఎవరు నీళ్లు మోసుకోవటం ఆ సిస్టమే లేదన్నా, ఎవరి ఇంట్లో వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అసలు ఈ టైంలో ఎవరు నీళ్లు మోసుకోరు అని చెప్పి. అప్పుడు ఆయనకు అర్థమైంది దేవుడు తన దూతను పంపాడని. సో పేదవాళ్ళల్లో ఎవరు యేసు ప్రభు, మనకి మరి మత్తయి సువార్తలో ఉంటది కదా, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చావు, నాకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టావు, నన్ను చెరసాల్లో ఉన్నప్పుడు దర్శించావు, నన్ను రోగిగా ఉన్నప్పుడు నన్ను విజిట్ చేసావని యేసు ప్రభు అంటాడు, నువ్వు నాకు చేసావని. అట్లా మరి 2వ అధ్యాయంలో వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ యొక్క ఈ ఉత్తరము అందుకున్న వాళ్ళకి. 2వ అధ్యాయంలో మరి 3వ అధ్యాయంలో నాలుక గురించి మనం చూసాం. నాలుక యొక్క ప్రమాదం, ఎంత ప్రమాదం. మరి నాలుక, అపోస్తుల నాలుకలు క్రొత్త ప్రపంచాన్ని సృష్టించినాయి అని మనం చదువుకున్నాం. మరి 4వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంది ఈ సంఘాల్లో. ఏంటంటే 1వ వచనంలో మెయిన్ ప్రాబ్లం, ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో మెయిన్ ప్రాబ్లం యుద్ధములు, పోరాటములు ఉన్నాయంట. వీళ్ళు ఈ నాలుకని సరిగ్గా వాడుకుపోవటం వల్ల, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుభవిస్తున్న దేవుడిచ్చే శ్రమని వాళ్ళు శోధనలకు గురైపోయారు. దేవుడిచ్చే శ్రమల్లో వాళ్ళు ఉండటం వల్ల ఆ శ్రమలు తట్టుకోలేక, లేకపోతే ఆ శ్రమని సరైన దృక్పథంతో చూడలేక
రాజీ పడిపోయి శోధనకు గురయ్యి వాళ్ళు నాలుగుతో పాపం చేస్తున్నారు, బీదల్ని అవమానపరుస్తున్నారు, పక్షపాతంగా చూస్తున్నారు. తర్వాత ఇంకా దిక్కులేని వాళ్ళని పట్టించుకోవట్లేదు, విధవరాళ్ళని దర్శించటం లేదు. అలాగా వాళ్ళల్లో వాళ్ళు చాలా పోరాటాలు, యుద్ధములు, పోరాటం. యుద్ధం అంటే లాంగ్ లాస్టింగ్ కోల్డ్ వార్స్ విశ్వాసుల మధ్య, చాలా కాలం ఉండే మనస్పర్ధలు విశ్వాసుల మధ్య. పోరాటములు అంటే అప్పటికప్పుడు అరుచుకోవటం. ఇవి రెండు ఉన్నాయంట ఈ సంఘాల్లో. ఇవి రెండు ఎందుకు వస్తున్నాయి అని మూడు అధ్యాయాల్లో చెప్పాడు. మెయిన్ గా ఎందుకు వస్తున్నాయి అంటే, నేను చెప్పినట్టుగా వాళ్ళు నానా విధములైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో శోధనకు గురైపోయి మరి ఇలాంటి స్థితికి వచ్చేసారు. 4వ అధ్యాయం 1వ వచనం, మెయిన్ ప్రాబ్లం మీలో యుద్ధములను పోరాటములు ఉంది. నేను మూడు పాయింట్స్ చెప్పి ముగిద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే, నెంబర్ 1, ఎందుకు దేవుడు నానా విధములైన శ్రమలను మనకు పంపిస్తాడంటే, కీర్తనలు 51:17 వచనంలో ఉంటుందండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయు. నిజంగా డబ్బులు లేనప్పుడు, మనకి ఏదైనా ఆరోగ్యం బాగున్నప్పుడు, నా మట్టుకు నేను నా జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు ఎంతో ఒకలాంటి దీన మనసు కలిగి ఉంటాం. ఎలాంటి మంచి మనసు, మరి మిగతా వాళ్ళతో మాట్లాడే తీరు కానీ, లేకపోతే పలకరించినప్పుడు వాళ్ళ యొక్క రకరకాలుగా మనం ఆనందిస్తాం సహవాసం. అదే చేతి నిండా బాగా డబ్బు ఉందనుకోండి, మంచి ఆరోగ్యం ఉందనుకోండి, మంచి స్పీడ్గా ఉంటాం, చాలా స్పీడ్గా ఉంటుంది. నా మట్టుకు నేను డబ్బులు లేనప్పుడు అసలే హాయిగా అసలు ఇంట్లో ఉంటూ చక్కగా పడుకొని చక్కగా ఎక్కువసేపు ప్రార్థన చేసుకుని, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు మా భార్య విలువ చాలా ఎక్కువ అర్థమవుతుంది. హెల్త్ ప్రాబ్లం వస్తే అప్పుడు వరకు ఇది లేదు అది లేదని సణుక్కుంటా గొనుక్కుంటా ఏదన్నా పాయింట్అవుట్ చేస్తా ఉండే నేను, సరిగ్గా ఆరోగ్యం కానీ సరిగ్గా లేకపోతే టెంపరేచర్ అన్ని, థర్మామీటర్ అన్ని నార్మల్ రేంజ్కి వచ్చేస్తాయి. సో దేవుడికి మనం విరిగి నలిగిన మనసు ఇష్టమైన బలెట. మనకు తెలిసిన వాక్యమే ఇది. ఒకసారి ఆ మాట చదువుకుందాం. కీర్తనలు 51వ అధ్యాయము. అటు ఇటు వాక్యాలు చాలా బాగుంటాయి, వచనాలు. కీర్తనలు 51, నేను 17 చదివాను. 16 నుంచి చదువుతానండి. కీర్తనలు 51:16. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించదు. విరిగి నలిగిన మనస్సు, బ్రోకెన్ హార్ట్. ఇది దేవుని మన జీవితాల్లో దేవుడు మన జీవితాల్లో మన మనస్సు విరిగిపోతే అది ఆయనకి ఇష్టమైన బలెట. అప్పులైపోయి, కోర్టు కేసులు అయిపోయి, రకరకాలైన శ్రమలు, మనల్ని చాలా మంది మన శ్రమల్లో విడిచిపెట్టి వెళ్తారు. చాలా తక్కువ మంది మనతో నుంచుంటారు మన శ్రమల్లో. మన రోగంతో నుంచిన వాళ్ళు చాలా తక్కువ మంది. చాలాసార్లు ఈ కరోనా టైంలో నిజంగా ఎంతమంది మనల్ని విడిచిపెట్టారో మీరు అనుభవించుంటారు. అసలు బాగా మాట్లాడే వాళ్ళే ఒకలాగా ప్రవర్తించారు మాతోటి. మేము కాస్త బయట తిరుగుతూ ఉన్నాం అన్నమాట కరోనా టైంలో. ఒకసారి ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి, కరోనా ఎండ్ అయిపోయింది, లాక్డౌన్ జస్ట్ ఇంకొద్దిగా ఉంది, ఇప్పుడు ఫోన్ చేసి ఒక ఆయన పెద్ద ఆయన చనిపోయారు, సమాధి కార్యక్రమం మీరు కొద్దిగా హెల్ప్ చేయమన్నారు. వాళ్ళ కొడుకు ఏదో కంట్రీలో ఉన్నాడు, తను వచ్చేసాడు, వాళ్ళకి ఏం తెలియదు. వైజాగ్లో అపోలో హాస్పిటల్లో ఆయన చనిపోయిన ఆయనకి కరోనా వచ్చింది, కానీ తగ్గింది,
తర్వాత వయసు వల్ల పెద్ద వయసు వల్ల చనిపోయాడని చెప్తే సరే మేము వెళ్ళాం. వెళ్తే ఆ బాడీని బ్లాక్ కవర్లో పెట్టారు. సమాధి వాళ్ళోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా అంటే గీపులు వెహికల్స్ వేసుకుని వచ్చేసారు వాళ్ళు. కానీ ఒక 100 అడుగుల దూరంలో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళ కొడుకు కొద్దిగా నా ఏజ్ ఉంటుంది, ఆ చనిపోయిన ఆయన కొడుకు. ఈ బాడీని మోయటానికి మనుషులు దొరక్క మాకు నేను, వాళ్ళ కొడుకు, ఆ వ్యాన్ డ్రైవర్ ముగ్గురే మోసం. ఆయన ఎంత పెద్ద పర్సనాలిటీ అంటే అసలు మొయ్యలేక ఒక్కొక్క చోట ఈడ్చుకొని వెళ్ళవలసి వచ్చింది ఆ బరియల్ గ్రౌండ్లో. ఎవరు లేరు మాకు, అందరూ దూరం నుంచి చూస్తున్నారు. ఇతను ఎవరో తెలియదు నాకు. సో అంటే వాళ్ళ కొడుకు అంత సమాధి అయిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు వాళ్ళ కొడుకు, నాకు ప్రజెంట్ కరోనా ఉంది బ్రదర్ అని చెప్తున్నాడు. ఊరు ఎంత పని చేసేవారా, మా ఇంట్లో చిన్న పాప ఉంది, ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. ఆయన భుజం రాసుకొని మేము మోసాం ఆ బాడీని. సో ఇలాంటివన్నీ విన్నాక మాకు బాగా తెలిసిన వాళ్ళు మాకు దూరం పెట్టేశారు మమ్మల్ని. మాకెక్కడ కరోనా వస్తుంది, అసలు మాట్లాడలేదు, ఫోన్లు కూడా చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళతో పెట్టుకుంటే మనకు కరోనా వస్తుంది. సో అట్లా మరి శ్రమల్లో మనల్ని విడిచిపెట్టి వెళ్తుంటే వాళ్ళని చూసి ఇంకా ఎక్కువ బాధ వస్తుంది మనకి. అయితే ఏది ఏమైనా యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఈరోజు ఆదివారం యేసయ్య దగ్గరికి నేను వచ్చినప్పుడు ఆయన మనలో ఇష్టమైన బలి ఆయనకి విరిగిన మనస్సు అంట. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. అంటే మన మనసులో ఎన్నో భావాలు, ఎంతో విరిగిన స్థితి, ఎంతో మెచ్యూరిటీ, ఎంతో ఒకలాంటి సారాంశం, మాటలకు అందని ఒక భావజాలం మన విరిగిన మనస్సు నుంచి దేవునికి మరి ఒక ఇంపైన సువాసనగా మన మనస్సు, విరిగిన మనస్సు, అది ఒక మర్మమై నేను అనుకుంటున్నాను. ఎందుకు విరగొడతాడు మన మనస్సు? ఎందుకు విరగొడతాడు? మరి ఆ సమాధి చెప్పాను కదా, మా చుట్టాల్లో లాస్ట్ మంత్ 15వ తారీఖు చనిపోయాడని. వాళ్ళిద్దరు బాబులు మాట్లాడారు ఆ బరియల్ ఫ్యూనరల్ సర్వీస్లో. కానీ బాడీని తీసుకెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి బ్రేక్ అయిపోయి ఏడ్చేశాడు. విరిగిపోయింది మనస్సు. ఎంత విరిగిన స్థితిలో ఉన్నారో వాళ్ళు పాపం. ఇక నేను నా తండ్రిని చూడను కదా అని తండ్రి వైపు అలా చూసుకుంటూ భయంకరంగా ఏడ్చేశాడు పాపం. మరి అలాగా విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన. ఎందుకు అంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం బహుశా మహిమ అలాగా తాండవిస్తూ ఉంటుంది అనుకుంటా విరిగిన మనస్సు చుట్టూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నానంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను అంత పెద్ద భక్తుడు, గర్భంలోనే అభిషేకము ఆత్మ పూర్ణుడై ఉన్న ఆ యొక్క గొప్ప వ్యక్తి ఏమంటారు అఫెండ్ అయ్యాడు. నా గురించి అభ్యంతరపడ్డాడు. ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 11:6. ఎవరైనా చదువుతారమ్మా? ఒకవేళ టీపతి నేను చదువుతాను. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. దానికి ముందు కొన్ని వచనాలు నేను చదువుతాను. 2వ వచనం నుంచి. మత్తయి 11:2. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చిన. యోహాను అభ్యంతరపడ్డాడు. తనకు శ్రమ వచ్చింది, చెరసాల్లో ఉన్నాడు, ఎక్కడ చూసినా వ్యతిరేకతే. ఒక్క మనిషి కూడా తనకి క్లోజ్గా లేడు, చెరసాల్లో ఉండటం. మరి అసలు ఎవరి కోసమైతే ఈ శ్రమ అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి మీదే అనుమానం వచ్చేసింది. ఆ వ్యక్తి మీదే ఒకలాగా మనసులో నిరుత్సాహం వచ్చేసింది. ఆ వ్యక్తి మీదే ఒకలాగా
డిప్రెషన్ వచ్చేసింది. అసలు ఎవరి కోసమైతే మనం జీవిస్తున్నామో, శ్రమలు పొందుతున్నామో, ఇక ఆయన మీదే మనకి ఒకలాగా నీరు గారిపోయినట్టు, లేకపోతే ఇంకా మనకి ఒకలాగా నిరాశకు గురయ్యామనుకోండి. యేసయ్య మీదే నిరాశ వచ్చేస్తే ఇంకా చాలా ఇంకా ఇంకా మనకు కష్టం. అలాంటి పరిస్థితి వచ్చింది యోహానికి. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నా గురించి నువ్వు బాధపడద్దు, అభ్యంతరపడద్దు. అభ్యంతరపడకుండా ఉంటే నువ్వు బ్లెస్సెడ్ మ్యాన్. ఎవరైనా సరే నా కోసం అభ్యంతరపడద్దు. యవనస్తులు ముఖ్యంగా అభ్యంతరపడతారు. అభ్యంతరపడటం అంటే అఫెండ్ అయిపోతారు. యేసు ప్రభు స్టైల్ ఆఫ్ వర్కింగ్ మన జీవితంలో, ఆయనకి ఒక చిత్తం అంటూ ఉంటుంది మన జీవితంలో. అది మనకు నచ్చదు. ఆ విషయంలో మనలో ఎప్పుడు పోరాటం ఉంటుంది. ఆ చిత్తం నచ్చదు కాబట్టి ముఖ్యంగా యవనస్తులు రహస్యంగా అంతరంగంలో హార్ట్ ఆఫ్ హార్ట్స్ లో యేసు ప్రభు మీద నిరాశకు గురయ్యి, అఫెండ్ అయిపోయి, బాధపడిపోయి, ఆయన యొక్క తీరు నచ్చక, యేసయ్య తీరే నచ్చక, ఇంకా ఏదో ఒక దాంట్లో ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు, ముఖ్యంగా యవనస్తులు. మరి ఈ యొక్క యాకోబు పత్రిక అందుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే. యుద్ధాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడో లేదో డౌట్. ఒకవేళ అడిగితే దేనికోసం అడగాలో తెలియదు. వాళ్ళకి కొన్ని ప్లెజర్స్ కోసం అడిగే ఒక స్థితి ఉందట. మీరు భోగేచ్ఛల కోసం అడుగుతున్నారు, అందువల్ల మీకేం సంపాదించుకోలేకపోతున్నారు అంటున్నాడు. ఇలాంటి స్థితి ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా వాళ్ళ విశ్వాస యాత్రలో ఒక నానా విధములైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో మరి వాళ్ళు అఫెండ్ అయిపోయారు, అభ్యంతర పడిపోయారు. ఇది రెండో విషయం. మూడో పాయింట్ ఏంటంటే, ఇక్కడ దయచేసి గమనిద్దాం. మూడో పాయింట్ కొద్దిగా ముఖ్యమైనది. ఏంటంటే, ఇప్పుడు మనల్ని దేవుడు అందరిని కలిపి వధువు సంఘం అంటున్నాడు కాబట్టి, మరి మన యొక్క శ్రమలు, ఇప్పుడు నాకొక శ్రమ, ఇంకా మనలో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ శ్రమలు, నానా విధములైన శ్రమలు ఒక్కొక్కరు అనుభవిస్తూ ఉన్నాం కదా. ఇవి ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పాలు పంపులు పొందాలట, ఒకళ్ళ శ్రమలో ఒకళ్ళు. ఇది యేసయ్య యొక్క సంఘం యొక్క మర్మం అని బైబిల్ సెలవిస్తుంది. సంఘము, చర్చ్ ఈజ్ ఎ మిస్టరీ, దేవుని యొక్క మర్మమై ఉంటుంది. ఈ మర్మములో ఒక కోణం ఏంటంటే, నానా విధములైన శ్రమలు అనుభవిస్తున్న విశ్వాసులు అయిన మనము ఒకళ్ళ శ్రమల్లో ఒకళ్ళు పాలు పంపులు పొందాలట. వీ హ్యావ్ టు పార్టేక్. అసలు ప్రభు బల యొక్క ముఖ్యమైన సందేశం అదే, ఒకళ్ళ శ్రమల్లో ఒకళ్ళు పాలు పంపులు పొందుకోవడం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను, చూడండి. పౌలు తన జీవితంలో ఇతరుల యొక్క సహాయాన్ని, తన కష్టంలో ఉన్నప్పుడు, తన పరిస్థితులు బాగోనప్పుడు ఇతరులు పౌలుకి ఏ విధంగా పౌలు యొక్క శ్రమల్లో పాలు పంపులు పొందారో మనం కొన్ని వచనాలు గమనిద్దాం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అంటుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకున్నట్టుకై నన్నును కనికరించెను. ఎంత డీప్ బాండింగ్ లో ఉన్నాడో పౌలు ఎపఫ్రొదితో చూడండి. ఆయన్ని స్వస్థపరిచాడు దేవుడు. ఆయన స్వస్థపరచడం అనేది దేవుడు ఆయన కనికరించి స్వస్థపరిచాడు ఎపఫ్రొదితాన్ని. నిజానికి ఆయన్ని కనికరించడమే కాదు, నన్ను కనికరించాడు. ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అంటున్నాడు పౌలు. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. అలాగే అపోస్తుల కార్యాలు 24:17
అపోస్తల కార్యాలు 24:17. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఇక్కడ యెరూషలేములో ఉన్న యూదులు, అంటే యూదా మతంలో నుంచి విశ్వాసులు వాళ్ళలో పేదవాళ్ళు, మరి కొన్ని పరిస్థితుల వల్ల పేదరికం తాండవిస్తా ఉంది యెరూషలేములో. ఎవరు పేదరికం అనుభవిస్తున్నారంటే యూదా మతం నుంచి యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళ కోసం పౌలు ఏం చేస్తాడంటే ఈ అన్యజనుల్లో ఏర్పడిన సంఘాల నుంచి ఫండ్, కొంత ఆర్థిక సహాయము లేవనెత్తుతాడు. దానికోసం ప్రాణాలకి తెగించి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాడు యెరూషలేములో ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని. అక్కడ అంటాడు, యాక్చువల్గా ఈ యూదుల నుంచి మనం ఆత్మీయ మేలు పొందాం, ఇప్పుడు ఆ యూదుల్లో ఉన్న విశ్వాసులు పేదరికంతో అల్లాడిపోతున్నారు కనుక మనం చందాలు వేసుకొని మనం వాళ్ళకి సహాయం చేద్దామని ఇలా చేయటం మన బాధ్యతని గుర్తు చేసి ఆ కార్యక్రమం మరి ప్రాణాలకు తెగించి మరి ప్రయాణాలు చేసి తీసుకెళ్ళిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం చదువుతానండి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. పరిశుద్ధుల కొరకు పరిచర్య అంటున్నాడు ఆ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అవును, వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు, ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరి అక్కడేదో ఉందండి, మాట మిస్ అయింది నా డిజిటల్ బైబిల్లో, క్షమించండి. 28 చదువుతాను. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. తిమోతి విషయంలో చూద్దాం. ఫిలిప్పి 2:19. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు, అంటే తిమోతి, నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని నేను అనుకునుచున్నాను. ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి చెప్పేసి ముగిస్తానండి. అపోస్తుల కార్యాలు 27:2. అక్కడ ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తాడు పౌలు. అరిస్తార్కు అనే వ్యక్తి. అపోస్తుల కార్యాలు 27:2 అండి. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడు అయిన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ఈ అరిస్తార్కు గురించి 2-3 చోట్ల ప్రస్తావించాడు. అరిస్తార్కు ఎంతో రిస్క్ తీసుకొని పౌలుతో ఉన్నాడు. పౌలుతో ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఆయన పట్టణాలను తలకిందులు చేసే ఒక పరిచర్యలో ఉన్నాడు. చాలా పవర్ఫుల్ మినిస్ట్రీ చేస్తున్నాడు. మరి జైల్లో పెడుతున్నారు, కొడుతున్నారు, పారిపోతున్నాడు, వాదిస్తున్నారు, వాదోపవాదాలు అవుతున్నాయి, భయంకరమైన డివిజన్ వచ్చేస్తుంది మనుషుల మధ్య. ఇలాంటి వ్యక్తితో ఉంటే ఎందుకు వచ్చింది గొడవ, నా బిడ్డల సంగతి ఏంటి, నా భార్య సంగతి ఏంటి అనేసి అనుకోకుండా ఈ అరిస్తార్కు పౌలుతో ఉన్నాడు. నాతో కూడా కొలస్సి 4:10 చదువుతున్నానండి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అరిస్తార్కు చెరలో కూడా ఉన్నాడట పౌలుతో పాటు. అలాగే అపోస్తుల కార్యాలు 19:29. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయయును అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. అట్లా ఒకళ్ళ శ్రమల్లో యేసుక్రీస్తు వారు మనకిచ్చే శ్రమల్లో, ఒకళ్ళ శ్రమల్లో ఒకళ్ళు మనం పాలు పంపులు పొందుకోవడం అనేది దేవునికి ఇష్టమైన మరి ఒక స్థితి, దేవునికి ఇష్టమైన ప్రభు బల్లది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జేసన్
జేసన్ అన్న పేరు మనం వింటాం కదా. మరి మన జాన్సన్ వాళ్ళ అబ్బాయికి నన్ను పేరు పెట్టమన్నాడు. నేను పెట్టడం ఏంట్రా బాబు, మీరే పెట్టాలి తల్లిదండ్రులు అంటే, లేదు డాడీ నువ్వు పెట్టాను. సరే, చాలా రోజులు ప్రార్థన చేసినప్పుడు జేసన్ అని నాకు బైబిల్లో కనపడింది. వెంటనే నాకు జాన్సన్, పెద్ద బాబు పేరు జాషువా, రెండో వాడు జేసన్, జే బాగుంది అని జేసన్ మీద స్టడీ చేస్తే తెలుగులో యాసోను, తెలుగులో యాసోను. ఈ యొక్క జేసన్ గురించి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనంలో అయితే 5వ వచనం నుంచి చదువుతానండి. అపోస్తల కార్యాలు 17:5. అయితే యూదులు మత్సరపడి పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయారట. యాసోన్, ఈ జేసన్ ఎంత రిస్క్ తీసుకున్నాడు చూడండి. పౌలు తనతో ఉన్న వ్యక్తుల్ని ఇంట్లో దాచాడు. జేసన్ ఈడ్చుకుపోయారట. తలక్రిందులు చేసిన ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. యాసోను వారిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకుని వారిని కేకలు వేసి 9వ వచనం. వారు యాసోను వద్దకు మిగిలిన వారి వద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేశారు. జామీన్ అంటే బెయిల్ ఇచ్చారు అనమాట. అరెస్ట్ అయ్యాడు జేసన్, బెయిల్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? పౌలు యొక్క శ్రమలో పాలు పంపులు పొందాడు కాబట్టి. అలాగా మరి లాస్ట్ సండే హైదరాబాద్లోని పాస్టర్ చైతన్య గారి చర్చ్కి వెళ్ళామని నేను మీతో పంచుకున్నాను. పాస్టర్ చైతన్య గారి చర్చ్కి వెళ్తుంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మా ఆత్మీయ కుమార్తె స్వాతి, తన భర్త ప్రతాప్ వాళ్ళ తండ్రి గారు చనిపోయినందుకు మేము ఫ్యూనరల్ సర్వీస్ అటెండ్ అవ్వటానికి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అప్పుడు ప్రతాప్ చెప్తున్నాడు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారంట, అన్న చైతన్య పాస్టర్ గారు నాకు బాగా తెలుసు అన్న. ఒకసారి చైతన్య గారు మెల్బోర్న్ సిటీకి వచ్చినప్పుడు ఆయన కొన్ని మీటింగ్స్ కానీ వచ్చారు. అప్పుడు బాగా సిక్ అయిపోయారన్న, చాలా అనారోగ్యం అయిపోయారు. కానీ ఆయన నేను వెళ్ళిపోవాలి మీటింగ్స్ కానీ కాస్త మొండిగా ఉన్నారు. ఆయన చూస్తేనేం పరిస్థితి బాగులేదు. అప్పుడు దేవా అని మా బంధువులు పాస్టర్ గారు అక్కడ దేవా సురేఖ అని పరిచయం చేస్తున్నారు ఆస్ట్రేలియా మెల్బోర్న్ సిటీలో. వాళ్ళు చర్చ్కి వెళ్తారు, మా అమ్మాయిలు కూడా. అయితే ఆ దేవా ఏం చేశాడు, పాస్టర్ దేవా చైతన్య గారికి ఫోన్ చేసి, చైతన్య గారు ఎవరో తెలియదు తనకి, చైతన్య గారి గురించి విన్నాడు ఇలాగా అనారోగ్యంగా ఉన్నాడని. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి, మీరు ఇలా చేయకూడదు బ్రదరు, మీ ఆరోగ్యం పరిస్థితి బాగలేదు, మీరు దయచేసి రెస్ట్ తీసుకోండి అని హాస్పిటల్లో జాయిన్ చేసి, ఆ రెండో రోజు మా అమ్మాయిని మా అల్లుడి గారిని ఆయనకి రోజంతా రెండో రోజు తోడుగా వీళ్ళిద్దరు ఉన్నారట. నేను వాళ్ళ చర్చ్కి వెళ్తున్నప్పుడు నాకు ప్రతాప్ మా అల్లుడి గారు చెప్పడం జరిగింది. నేను చైతన్య గారితో చెప్పాను, పలానా దేవా గారు పలానా మా అమ్మాయి ఇట్లా గుర్తు చేస్తే, అవును బ్రదర్ వాళ్ళు నేను ఎవరినో తెలియదు వాళ్ళకి, కానీ నన్ను చాలా ఆదరించారు బ్రదర్ అని చెప్పడం జరిగింది. మరి ఒకళ్ళ శ్రమల్లో ఒకళ్ళు పాలు పొంది నేను 3 పాయింట్స్ చెప్పానండి. నెంబర్ 1 ఏంటంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది. మనకి దేవుడు అనుగ్రహించే శ్రమలు, మన విరిగిన మనస్సు దేవుడికి ఇష్టమైన బలులని. నెంబర్ 2, బాప్తిస్మిచ్ యోహాన్ లాగా మనం అభ్యంతర పడకూడదని. నెంబర్ 3, ఒకళ్ళు దేవుడు అనుగ్రహించే శ్రమలు, నానా విధములైన శ్రమలు అనుభవిస్తున్న విశ్వాసులైన మనము ఒకళ్ళ శ్రమల్లో ఒకళ్ళు యాక్టివ్గా పాలు పంపులు పొందాలని. లాస్ట్ వర్స్ అదే చెప్తుంది. లాస్ట్ వర్స్ ఏది, 4వ అధ్యాయము యాకోబు 4 లాస్ట్, మీరు శ్రమలు అనుభవిస్తూ శ్రమల్లో ఉంటూ ఏం చేయాలట, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అలాగే చేయను. మా అమ్మాయి ఒక కార్టూన్ చూస్తూ ఉంటుంది, ఫ్లిప్పీ. అతడు యవనస్తుడు ఏం చేస్తాడంటే, ఈ రకరకాలైన పార్కులకి వెళ్తాడు, జూకి వెళ్తాడు, చిన్న పిల్లల కోసం. ఒక చిన్న పిల్లలాగా అయిపోయి వాటన్నిటిని, ఆ జంతువుల పేర్లు చెప్తాడు, కలర్స్ పేరు చెప్తాడు. పార్కుల్లో తను ఒక చిన్న పిల్లోడుగా ఆడుకుంటూ వీడియోస్ అన్నమాట, బబుల్స్, తర్వాత రకరకాలైన చిన్నపిల్లలకి ఇష్టమైన పార్కులకి వెళ్ళి అక్కడ
మరి ఈ ఫిష్ అక్వేరియంకి వెళ్ళి ఫిష్ పేర్లు అలా పిల్లలకి, చిన్న పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం, మేలైనది చేయనెరిగియు చేయకుండా ఉండటం అనేది. అంటే సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్, చేయవలసింది చేయకుండా ఉండటం మనకి పాపం అంట. ఫస్ట్ వచనం 4వ అధ్యాయం లాస్ట్ వచనం. ఫస్ట్ వచనం ఏంటి? ఫస్ట్ చాప్టర్ ఫస్ట్, నానా విధములైన శ్రమలు. లాస్ట్ వచనం 4వ అధ్యాయం లాస్ట్ వచనం, మేలైంది చేయి. ఈ రెండింటికి కనెక్షన్ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్న ప్రత్యేకంగా దేవుని దాసులు రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి వందనములు తెలియజేసుకోవచ్చు. మరి ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, దీవించబడ్డాము. అని బట్టి సహవాసం తరపున మీకు మాకు హృదయపూర్వక వందనాలు డాడీ. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే పాస్టర్ విజయ్ చంద్ర అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వచ్చినాము. పాస్టర్ విజయ్ చంద్ర గారు ఒకవేళ సిద్ధంగా లేనట్లయితే అయ్యారు పాస్టర్ జామ్ రవికుమార్ అయ్యారు. రవికుమార్ గారు మీరు చేస్తారా? ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసుల దేవతను ప్రభా, బాబి రత్నాకర్ గారి ద్వారా ప్రభు నువ్వు చెప్పిన మాటలు బట్టి కొందనాలు తండ్రి. ఒకప్పుడు ప్రభా నీ సేవకులు తండ్రి ప్రాణాలకు తెగించి ప్రభా తండ్రి, అయ్యా తండ్రి, ఒక సంఘం పట్ల ఒకరి బాధ్యత కలిగి, ఒక ప్రాంతం పట్ల ఒక బాధ్యత కలిగి ప్రభా చేసిన సేవా విధానాన్ని తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా ప్రతి ఇంటిలో కూడా ప్రభా ఒక సంఘాన్ని ప్రభా ఏర్పాటు చేసి ప్రభా వారి రక్షణ బాధ్యత తీసుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక శ్రమల్లో, కష్టాలలో ప్రభా, అనేక ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా సేవ చేసిన సేవకుని జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి ఇచ్చిన శాశ్వతమైన గతను ప్రభా నీ కృపను బట్టి వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రభా జరిగిన అనేకమైన అనుభవాలు ప్రభా ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచడానికి ప్రభా నీకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. విత్తబడి వాక్యాన్ని తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా నీ సేవకును బహుబలంగా వాడుకోండి ప్రభా. కుటుంబం అంతా ప్రభా నీ సేవలో ముందు కొనసాగుచుండగా సహాయం చేయమని ప్రభా, ప్రతి కుటుంబ అవసరాన్ని ప్రభా ఐశ్వర్యంలో తీర్చమని, అనుగ్రహించిన 3 బిడ్డలని, భార్యని, అతని ప్రభా సేవని, సంస్థను కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ విధంగా ఆదివారం దినాన ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభు ఈ కార్యక్రమాలు జరగడానికి సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ఝాన్సీ గారిని, అనేక మంది ప్రభా దేవతన ప్రభు అయ్యా తండ్రి కోర్మ కమిటీ వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అనేక మంది దేవతన ప్రభు తల్లులు తండ్రి ప్రార్థన చేసే తల్లుల్ని, సాక్ష్యం చెప్పే తల్లుల్ని అయ్యా ఆరాధించే ఆరాధకులు మాకు ఇచ్చాను. అందరి బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ విధంగా ఉదయకాల సమయంలో ప్రభా లోకం ముఖం చూడక ముందే ప్రభా నీ ముఖం చూడడానికి, లోకంతో మాట్లాడక ముందే నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. అంతేకాకుండా ప్రభా అనేక లోతైన మర్మాలను ప్రభ చెప్పగలిగే దేవతను ప్రభ నీ సేవకులను ఇచ్చా ప్రభ. వాటి ద్వారా గడిచిన 3 సంవత్సరాల్లో ప్రభ మమ్మల్ని బలపరుస్తూ ముందుకు సాగిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభ మేము ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నాం, నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి సర్జరీ చేసుకున్న సిస్టర్ని ప్రభ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రభ నూతన జన్మలో ప్రవేశిస్తున్న బిడ్డలను ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మరి ప్రత్యేకంగా ప్రభ ఆదివారం దినాన ప్రభ నీ వాక్యం వినడానికి సిద్ధపడుతున్న ప్రభ ప్రతి హృదయాన్ని ప్రభ మంచి నేలను పడిన విత్తనాలు ఈ విధంగా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపు చేయబడ్డాయో అటు కృప దయచేయమని, ఎవరైతే వాక్యాన్ని ప్రభా అయ్యా తండ్రి ప్రభా పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారు మరుగుపరిచితండి, వారి సంఘాలతో మీరే మాట్లాడమని మరొకసారి ప్రభా ముందున్న కాలాన్ని చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం ముందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారమైన మా దయచేయము, మరణం క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న ఆదివారపు ఆరాధనలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. అందరూ వందనాలు. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి సహవాసం తరపున డాడీకి కృతజ్ఞతలు. మరి దయచేసి గమనించండి,
రికార్డింగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి యూట్యూబ్లో. అలాగే డాడీ కూడా రెగ్యులర్గా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. దయచేసి మీకు ఖాళీ టైం ఉంటే కొంత గమనించి ఉంచవలసి కోరుచున్నామండి. చేరవలసిన మీ అందరికీ వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అండి అందరికీ. ప్రైజ్ ద లార్డ్.